యూట్యూబ్ కుది చెప్తుంది గాయ్స్, ఏఐ వీడియోస్ మానిటేషన్ కావని యూట్యూబ్ కుది చెప్తుంది. మీ కంటెంట్ దీనిపైన ఉందేమో చూసుకోండి. ఎవరైతే ఏఐ వీడియోస్ చేస్తారో, ఏఐ వీడియోస్ అప్లోడ్ చేస్తే మానిటేషన్ కావని చూడండి, డైరెక్ట్ మనకు యూట్యూబ్ కుది చెప్తుంది అనమాట. సో ఎవరైతే ఏఐ వీడియోస్ అప్లోడ్ చేస్తారో వాళ్ళు మాత్రం ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది. ఏఐ వీడియోస్ అప్లోడ్ చేయాలన్నా వద్దా, ఎడిటింగ్ చేయాలన్నా వద్దా, లేదా డైరెక్ట్ అప్లోడ్ చేయాలన్నా వద్దా. సో చాలా ఇంపార్టెంట్ వీడియో గాయ్స్. ఎందుకోసం అంటే ఈ వీడియో చూసిన తర్వాత మీకు డౌట్ క్లియర్ అవుతుంది అనమాట. ఏంటి అప్లోడ్ చేయాలన్నా, ఎడిటింగ్ చేయాలన్నా, సో డైరెక్ట్ అప్లోడ్ చేయాలన్నా, సో మొత్తం మీకు తెలిసిపోతామంట. డైరెక్ట్ చూడండి గాయ్స్, ఇక్కడ 2 days బిఫోర్ మనకు సో యూట్యూబే ఖుద్ చెప్తుంది. చూడండి గాయ్స్, మనకి చూడండి ఒక అఫీషియల్ సైట్ అన్నమాట, యూట్యూబ్ క్రియేట్ ఇండియా అన్నమాట. సో దీన్ని ఓపెన్ చేసి మీకు చూపిస్తాను, డైరెక్ట్లీ ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి గాయ్స్, ఇక్కడ చూడండి గాయ్స్, జస్ట్ ఏ సీన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి చూపిస్తా. చూడండి గాయ్స్, 1 second దీన్ని క్లిక్ చేస్తా. చూడండి, సో చూడండి, ఏఐ वाले और दोबारा इस्तेमाल किए गए कंटेंट को చూడండి మానిటైజ్ నై కియా జా సక్తా హై. జాగ్రత్త చూడండి, మీ కంటెంట్ దీనిపైన ఉంది అనుకోండి, ఏఐ వీడియోస్ అప్లోడ్ చేస్తే మీ ఛానల్ మానిటేషన్ కాదని డైరెక్ట్లీ చెప్తుంది అనమాట. సో దీనికి రీజన్ ఏంటి అనేది మొత్తం ఈ వీడియో మొత్తం తెలుసుకుందాం. సో చూడండి గాయ్స్, ఇక్కడ మొత్తం డీటెయిల్స్ మొత్తం ఇచ్చిండ్రు, మొత్తం యూట్యూబ్ ఇండియా టీమ్ మొత్తం ఇచ్చిండ్రు అనమాట. సో నేను ఖుద్గా చెప్తలేను, డైరెక్ట్ వాళ్ళు చెప్తున్నాను అనమాట. సో ఏంటి అనేది ముందు తెలుసుకుందాం. వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. ఎవరైనా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో ఈ వీడియోకి ఎంత రేటింగ్ ఇస్తారో లాస్ట్ వరకు చూసిన తర్వాత ఫీడ్బ్యాక్ అయితే తెలియజేయండి. సో ఎవరైనా ఫస్ట్ టైం వస్తే వాళ్ళకి తెలవకుంటే మెంబర్షిప్ ఉందండి, జస్ట్ 59 రూపీస్ మన ఛానల్లో మెంబర్షిప్ ఉంది. అండ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కావాలంటే 59 రూపీస్ మెంబర్షిప్ జాయిన్ కండి. అండ్ నా తరఫు నుండి బెనిఫిట్స్ ఏంటంటే మా హోల్ టీమ్ ఎవరైతే ఉంటారో మీకు ఫాలో అవుతారు. దాంతోపాటు మా ఛానల్లో కమ్యూనిటీ పోస్ట్ చేస్తామన్నమాట. సో కమ్యూనిటీ పోస్ట్ చేస్తే ఏమైతే అంటే సో మీ ఛానల్ ఇంకా గ్రో అయ్యే ఛాన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇంకోటి 199 మెంబర్షిప్ ఉందన్నమాట. అదెందుకు అని అనుకుంటే మా ఏదైతే వీడియోస్ ఉంటాయో నా ఛానల్లో, ఏవైతే వీడియోస్ ఉన్నాయో అవి లాక్లో ఉన్నాయన్నమాట. అవి అన్లాక్ చేసుకోవడానికి 119 రూపీస్ గోల్డ్ మెంబర్షిప్ తీసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. అండ్ ఇంకొకటి 599 మెంబర్షిప్ ఉంది. అది ఎందుకు అని అనుకుంటే సో నా కాంటాక్ట్ నెంబర్ రివీల్ అవుతుంది, కాంటాక్ట్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు, వాట్సాప్ చాట్ చేయొచ్చు అనమాట. ఏమైనా యూట్యూబ్ డౌట్స్ ఉంటే అడగచ్చు. సో ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళకి చాలా బెనిఫిట్స్ అనమాట. ఎందుకోసం అంటే సో వాళ్ళకి వ్యూస్ రాకుంటే అండ్ మా హోల్ టీమ్ మొత్తం ఫాలో అవుతారు. మీ ఛానల్కి నేను గైడ్ చేస్తాను, నా సొంతంగా గైడ్ చేస్తాను. గైడ్ చేసిన తర్వాత ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయాలి, సో మానిటేషన్ అయ్యే వరకు మీకు మేము ఫాలో అవుతాం అనమాట. అంటే నేను ఫాలో అవుతాను, స్వయంగా ఫాలో అవుతాను. సో మీకు టిప్స్ ఇస్తానమాట. ఓకే, సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మెంబర్షిప్లో జాయిన్ కండి, లేదా స్కిప్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇప్పుడు మన మెయిన్ టాపిక్ అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూడండి గాయ్స్, ఇక్కడ మనకు 2 days బిఫోర్ మనకు ఒక పోస్ట్ చేశారు. చూడండి, మీకు లైవ్ ప్రూఫ్ చూపిస్తా. చూడండి, 2 days బిఫోర్ అయింది. చూడండి, సో నేనైతే ఈ రోజు వీడియో చేస్తున్నాను అనమాట. చూడండి, అండ్ వీళ్ళు ఏమంటున్నారు అంటే ఏఐ వాలే और दोबारा इस्तेमाल किए गए कंटेंट को मोनेटाइज नहीं किया जा सकता है అంటున్నారు. డైరెక్ట్లీ వీళ్ళు హెడ్లైన్ అయితే పెట్టేశారు. కింద ఏమన్నారు అంటే చూడండి గాయ్స్, ఇక్కడ ऐसा नहीं है, बिल्कुल हजारों क्रिएटर रोज ही ऐसा करते हैं, जरूर है कि उस कंटेंट में अपना एक खास టచ్ జరూర్ రకా జాయే. అంటే ఏదైతే ఏఐ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారో దాంట్లో మన టచ్ ఉండాలన్నమాట. ఏదో టచ్ ఉండాలి, మనం మాట్లాడాలి, లేకుంటే ఏదో ఒకటి ఉంటేనే వీళ్ళు మానిటేషన్ చేస్తారని డైరెక్ట్లీ చెప్తున్నారు అనమాట. చూడండి, వీళ్ళు ఏమంటారు, చురాయ్ హుయే ఔర్ కమాయే కే లియే కంటెంట్ కే బీచ్ కా అంతర్ జానే కే లియే స్వైప్ కరే. సో ఇంకా నెక్స్ట్ పోస్ట్ అయితే చేసాము, ఇంకా స్వైప్ చేయని చెప్తున్నారు. సో అంటే చురాయి అంటే దొంగతనం చేసింది లేక, సో డైరెక్ట్లీ డౌన్లోడ్ చేస్తాం, లేదా అడగక డౌన్లోడ్ చేస్తాం కదా, ఇలాంటి వాళ్ళది పర్మిషన్ లేకుండా మనం సో ఏఐ వీడియోస్ వాళ్ళకి తీసుకొని మన దాంట్లో అప్లోడ్ చేస్తే ఏమవుతుందని సో ఇక్కడ స్వైప్ చేయమని డైరెక్ట్లీ చెప్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ స్వైప్ చేస్తా. చూడండి స్వైప్ చేసిన చూడండి, ఇక్కడ ఏమంటున్నారు అంటే दूसरों की क्लिप इस्तेमाल करने का कंटेंट को मोनेटाइज नहीं किया जा सकता है. చూడండి ఇక్కడ, అవునా, వీళ్ళు డైరెక్ట్ ఇట్లా చెప్తున్నారు కాబట్టి సో ఇక్కడ ఏమంటున్నారు అంటే బిల్కుల్ కియా జా సక్తా హై అగర్ ఉన్మే జరూరీ బదలావ్ కర్ దియా జాయే. వీళ్ళు ఏమంటున్నారు అంటే వాళ్ళ వీడియో తీసుకుంటే ఓకే, బట్ అక్కడ కొద్దిగా క్లిప్ యాడ్ చేస్తే ఓకే. వీళ్ళు ఏమంటారు అంటే ఎడిటింగ్ లో చేంజ్ చేస్తే సో కంప్లీట్లీ మానిటేషన్ అవుతుందని, హజారో పీపుల్స్ మానిటేషన్ అవుతున్నది మీదెందుకు కాదని డైరెక్ట్ యూట్యూబ్ చెప్తున్నమాట. సో ఇక్కడ మనకు హెడ్లైన్ లో ఏం చెప్తున్నారు అంటే మానిటేషన్ కాదని డైరెక్ట్లీ చెప్పింది కదా. సో ఇక్కడ మనకు సో అబౌట్ ఏం చెప్పినట్టే కదా, బిల్కుల్ కియా జా సక్తా హై అగర్ ఉన్మే జరూరీ బదలావ్ కర్ దియా జాయే. అంటే చేంజ్ చేస్తే కంప్లీట్లీ మానిటేషన్ అవుతుందని డైరెక్ట్లీ చెప్తారు అనమాట. అండ్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే బినా కామెంటరీ కే బస్ కంపైల్ కర్దేనా. చూడండి, ఇక్కడ మనం వీడియో అప్లోడ్ చేస్తాం, ఏఐ వీడియో అప్లోడ్ చేస్తాం. బినా కామెంట్ అంటే ఏంటి, మనం మాట్లాడకపోవడం, కామెంటరీ ఇవ్వకపోవడం. ఆ ఏఐ వీడియోకి ఏముంది దాంట్లో మనం మాట్లాడితేనే ఏఐ వీడియో అనేది మానిటేషన్ అవుతుంది అనమాట. ఇసే కయంగి చురాయి హుయే కంటెంట్. చూడండి, అక్కడ ఏమంటున్నారు, కామెంటరీ అనాలిసిస్ ప్రౌడీ रिएक्शन ये होगा कमाई के लाइक कंटेंट अंटा. सो इक చూడండి, అండ్ ఇక్కడ హల్చల్ ఏమంటున్నా అంటే అప్నే నజరియే కో కంటెంట్ మే జరూర్ షామిల్ కరే, या
किसी दूसरों कंटेंट को अपना ओरिजिनल कंटेंट बनाने के लिए उसमें वॉइस ओवर, फेस कैम, स्टोरी टेलिंग या कोई अनोखी ఎడిటింగ్ జరూర్ జోడి. చూడండి ఇక్కడ వీళ్ళు జాగ్రత్తగా చెప్తున్నారు అనమాట. ఏం చెప్తున్నారంటే ఒకటి ఏమంటారు అంటే వాయిస్ ఓవర్ ఒకటి ఇవ్వండి అని చెప్తున్నారు, ఫేస్ కెమ్ లో స్టోరీ టెల్లింగ్ ఒకటి ఇవ్వమని చెప్తున్నారు, అండ్ ఇక్కడ కోయి అనోకి ఎడిటింగ్ జరూర్ జరుడే అంటే ఏదైనా మీ పాట్ అనేది సో 75% పాట్ అనేది లేదా 10% పాట్ అన్నా కానీ యాడ్ చేయాలి కంప్లీట్ ఏఐ. ఇప్పుడు ఏదైతే వీడియో అప్లోడ్ చేశారో దాని గురించి మీరు మాట్లాడాలి అని చెప్తున్నారు అనమాట, డైరెక్ట్లీ చెప్తున్నారు అనమాట. చూడండి గాయస్ అవునా. అండ్ ఇంకా స్క్రోల్ చేస్తా చూడండి గాయస్, స్క్రోల్ చేస్తా చూడండి గాయస్, మిత్ చూడండి గాయస్, ఏఐ కంటెంట్ తురంత్ రిజెక్ట్. డైరెక్ట్లీ ఏం చెప్పేసి చూడండి గాయస్, ఏఐ కంటెంట్ తురంత్ రిజెక్ట్ ఇక మీరు మానిటైజేషన్కి అప్లై చేస్తారు. ఇప్పుడు చూడండి మీరు 4000 వాచ్ టైం కంప్లీట్ చేసేస్తారండి, అండ్ 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసేస్తారు. కంప్లీట్ చేసిన తర్వాత ఏఐ వీడియోస్ అప్లోడ్ చేస్తారు. మీ ఫేస్ క్యామ్ లేదా స్క్రీన్ రికార్డ్ లేదా ఏదో ఒకటి మీరు ఒరిజినల్ కంటెంట్ తీయకుండా ఏఐ వీడియోస్ అప్లోడ్ చేసి 4000 వాచ్ టైం సంపాదించి సో మానిటైజేషన్ సెక్షన్ యాడ్ అయిన తర్వాత మీరు మానిటైజేషన్కి అప్లై చేస్తే వీళ్ళు ఏమంటున్నారంటే ఏఐ కంటెంట్ తురంత్ రిజెక్షన్ అంట. సో ఇట్లా డైరెక్ట్లీ వీళ్ళు చెప్తున్నారు కాబట్టి సో ఇది పాజిబుల్ ఇది నాన్ పాజిబుల్ చూద్దాం. ఇక్కడ గాయస్ చూడండి ఏఐ కా ఇస్తేమాల్ సహీ హై, కరెక్టే ఉంది, బట్ ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు అంటే బినా మెహనత్ కే సిర్ఫ్ ఏఐ కా ఇస్తేమాల్ సహీ నహీ హై. వీళ్ళు ఏమంటున్నారంటే సో ఏఐ కంటెంట్ కరెక్టే ఉంది, మీరు అప్లోడ్ చేయొచ్చు, బట్ ఇక్కడ బినా మెహనత్ అంటే ఏంటి, మీరు వర్క్ లేకుండా మీరు సో డైరెక్ట్లీ ఏఐ కంటెంట్ ఏఐ వీడియోస్ జనరేట్ చేసి సో డైరెక్ట్ మీరు యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తే వీళ్ళు డైరెక్ట్ రిజెక్ట్ చేస్తామని వీళ్ళు డైరెక్ట్ చెప్తున్నారు అనమాట. చూడండి ఇక్కడ బినా కిసి హ్యూమన్ ఇన్పుట్ కే సిర్ఫ్ ఆటో జనరేట్ వీడియో కా ఇస్తేమాల్, ఇప్పుడు చెప్పాను కదా అదేనండి. సో బినా కిసి చూడండి కదా ఇక్కడ బినా కిసి హ్యూమన్ ఇన్పుట్ సిర్ఫ్ ఆటో జనరేట్ వీడియో కా ఇస్తేమాల్, ఇదే నేను చెప్పేది ఇప్పుడు. సో బినా అంటే ఏంటి, మన మెహనత్ లేకుండా వర్క్ లేకుండా డైరెక్ట్లీ అప్లోడ్ చేస్తే వీళ్ళు డైరెక్ట్ సో రిజెక్ట్ చేస్తా అని డైరెక్ట్లీ చెప్తున్నమాట. సో పర్మిషన్ నహీ హై, ఏఐ విజువల్ ప్లస్ ఆప్కి స్క్రిప్ట్ ప్లస్ ఆప్కి ఎడిటింగ్. వీళ్ళు ఏమంటున్నారు అంటే పర్మిషన్ లేకుండా ఏం చేస్తారంటే ఇప్పుడు అదే తిప్పి కొడుతున్నారు ఏంటిదంటే సో డైరెక్ట్ అప్లోడ్ చేసిన తర్వాత వీళ్ళు ఏమంటున్నారు ఏఐ విజువల్ ప్లస్ ఆప్కి స్క్రిప్ట్ అంటే స్క్రిప్ట్ లేకుండా మనం ఏం చేయకుంటే సో డైరెక్ట్ రిజెక్ట్ చేస్తామని చెప్తున్నారు. ఇంకా ఆప్కి ఎడిటింగ్ లేకుంటే ఇప్పుడు ఏదైనా కానీ మన పాట్ కానీ స్క్రీన్ రికార్డ్ కానీ వాయిస్ ఓవర్ కానీ ఫేస్ కేమ్ కానీ ఇవన్నీ ఉంటేనే కొద్దిగా యాడ్ అయితేనే ఎడిటింగ్ మంచిగా చేస్తేనే డైరెక్ట్లీ సో వీళ్ళు మానిటైజేషన్ అయితే అని డైరెక్ట్ చెప్తున్నారు. లేకుంటే ఏఐ కంటెంట్ తురంత్ రిజెక్ట్ అని డైరెక్ట్లీ చెప్తున్నారు అనమాట. అదేనండి మీనింగ్ అనమాట. సో మానిటైజేషన్ కి పర్మిషన్ హై, చూడండి ఇక్కడ మానిటైజేషన్ కి పర్మిషన్ హై అంట. ఏది పర్మిషన్ ఉంది సో ఇక్కడ చెప్తున్నారు చూడండి గైస్, అపీల్ కర్తే సమయ వీడియో మే అప్నా ఇన్పుట్ సబ్మిట్ కరే. సో రిజెక్ట్ అయింది అనుకోండి, ఇన్కేస్ రిజెక్ట్ అయింది అనుకోండి, అపీల్ చేసేటప్పుడు మీ వీడియో కానీ స్క్రీన్ రికార్డ్ కానీ మీ ఫోటో కానీ నాది ఏదో ఒకటి ఉంది అని డైరెక్ట్ మనం అపీల్ చేసేటప్పుడు మనం స్క్రీన్ షాట్ తీసుకొని లేదా వీడియో అప్లోడ్ చేసి మనం సో అడగచ్చు అనమాట, అపీల్ చేయొచ్చు అనమాట. వీళ్ళు డైరెక్ట్ చెప్తారు అనమాట. इसके ఎడిటింగ్ టైమ్ లైన్ స్క్రిప్ట్ డ్రాఫ్ట్ या స్క్రీన్ रिकॉर्डिंग शेयर करते ताकि यहाँ पता चल सकते हैं वीडियो डायरेक्टली అవునా. సో వీళ్ళు డైరెక్ట్లీ చెప్తున్నారన్నమాట. इसके लिए స్క్రిప్ట్ లేకుంటే డ్రాప్ యా స్క్రీన్ రికార్డింగ్ షేర్ కడితే అంటే షేర్ చేయాలి, వాళ్ళకి షేర్ చేస్తేనే వాళ్ళు అంటే కొన్ని కోట్ల పీపుల్స్ అపీల్ చేస్తారన్నమాట. అపీల్ చేస్తే సో వాళ్ళు చూడరు, సో డైరెక్ట్లీ రిజెక్ట్ చేస్తారు. కాబట్టి సో వీళ్ళు ఏమంటారు అంటే इसलिए ఎడిటింగ్ టైమ్ లైన్ స్క్రిప్ట్ డ్రాఫ్ట్ యా స్క్రీన్ రికార్డింగ్ షేర్ కడితే అంటే వాళ్ళకి షేర్ చేస్తే ప్రూఫ్ ఇస్తే వాళ్ళు డైరెక్ట్లీ సో దాని గురించి ఎంక్వైరీ చేస్తారన్నమాట. ఇక్కడ చూడండి రికార్డింగ్ షేర్ करे ताकि यहाँ पता चल सकते हैं कि वीडियो कोई किसी इंसान ने बना है. ఎవరు ఎడిటింగ్ చేసారు, ఎవరు క్రియేట్ చేసారు అనేది సో వాళ్ళు సో చెక్ చేస్తారని డైరెక్ట్లీ చెప్తారన్నమాట. అంటే ఎవరు క్రియేషన్ ఏఐ వీడియో అనేది ఎవరు క్రియేషన్ అనేది సో వీళ్ళు డైరెక్ట్ చెక్ చేసి మీది ఒరిజినల్ అంటే ఫేస్ క్యామ్ ఉందా, రికార్డింగ్ ఉందా, సో ఏదో ఒకటి ఇన్పుట్ ఉందా అనేది సో వీళ్ళు డైరెక్ట్ చెక్ చేసి మీకు చెప్తా అని. అంటే మీరు ఏదైతే అపీల్ చేస్తారో అపీల్ చేస్తే మీరు డైరెక్ట్ అపీల్ చేస్తే ఏమవుతాయంటే సో రిజెక్ట్ చేసేస్తా అని చెప్తున్నారు. మీకు ఇక్కడ స్క్రీన్ రికార్డ్ లేదా స్క్రిప్ట్ లేదా సో ఏదో ఒకటి మీరు యాడ్ చేస్తే వీళ్ళు చెక్ చేసి మీకు ఎవరు ఒరిజినల్ గా జనరేట్ చేశారా అనేది సో వీళ్ళు చెక్ చేసి మీకు చెప్తా అని డైరెక్ట్ చెప్తారు అనమాట. సో ఇక్కడ మీకు ఏం చెప్పబోతున్నా అంటే మీకు ఏదైతే ఏఐ వీడియోస్ జనరేట్ చేసేసి లేదా వేరే వాళ్ళది దొంగతనం లేదా చోరీ అన్నారు కదా, ఇక్కడ చోరీ అంటే దొంగతనం కదా. సో అక్కడ ఎవరిదైనా మీరు డౌన్లోడ్ చేసేసుకొని తీసుకొని మన దాంట్లో అప్లోడ్ చేసేస్తే డైరెక్ట్ రిజెక్ట్ చేస్తారని డైరెక్ట్ చెప్తున్నారు. అండ్ ఇంకా సో తీసుకున్న తర్వాతకి మీరు ఎడిటింగ్ చేసుకోవాలి, పార్ట్ సగం పార్ట్ తీసేసి మన ఏదైతే ఒరిజినల్ ఉందో ఫేస్ క్యామ్ లేదా స్క్రీన్ రికార్డ్ లేదా వాయిస్ ఓవర్ లేదా ఏదో ఒకటి ఇచ్చేసి స్క్రిప్ట్ తీసుకొని మనం జనరేట్ చేసుకోవడం. సో అలాంటివి చేస్తే మానిటైజేషన్ వెంటనే అవుతుంది. హజారో పీపుల్స్ జనరేట్ చేస్తున్నారు, సో వాళ్ళది మానిటైజేషన్ అవుతుంది. సో అట్లా
సో డైరెక్ట్ చెప్తున్నారు కాబట్టి మీరు కూడా చేసుకోండి. ఎవరైతే ఏఐ వీడియోస్ అప్లోడ్ చేస్తారో మంచి ఫలితం అండి. ఎందుకోసం అంటే ఎడిటింగ్ చేస్తూ మీరు సో మీ కొద్దిగా ఫేస్లెస్ ఉండాలి, స్క్రీన్ రికార్డ్ ఉండాలి, కంప్లీట్ ఉంటేనే మానిటేషన్ అవుతుంది. సో వాళ్ళకి మంచి గుడ్ న్యూస్ అన్నమాట. ఎందుకోసం అంటే కొందరు భయం బట్టి యూట్యూబ్ లో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు, ఏఐ వీడియోస్ అనమాట. జనరేట్ చేసి కూడా భయంతో ఉంటున్నారు అనమాట. సో అట్లా మీరు సో కొద్దిగా మీరు ఫేస్ ఉన్న తర్వాత మీరు స్క్రీన్ రికార్డ్ కానీ ఏదైనా కానీ యాడ్ చేసి మీరు యూట్యూబ్ లో వీడియోస్ అప్లోడ్ చేయని డైరెక్ట్ చెప్తున్నారు. సో ఇది ఈ రోజు వీడియో. ఎలా అనిపించింది? కంప్లీట్లీ సో మీరు ఎడిటింగ్ చేయండి, ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయండి అనమాట. కొద్దిగా వర్క్ ఉంటుంది, డైరెక్ట్లీ అక్కడ తీసుకొని ఇక్కడ అప్లోడ్ చేస్తే మానిటేషన్ కాదనమాట. సో ఇది అన్నమాట. సో ఇది ఈరోజు వీడియో. ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఈ వీడియో నచ్చితే సో రేటింగ్ ఇవ్వండి. రేటింగ్ ఇస్తే నెక్స్ట్ వీడియో ఏ ప్లాన్ తీయాలనేది, సో ఏ వీడియో తీయాలనేది సో డిసైడ్ చేస్తారనమాట. సో ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి, ఫీడ్బ్యాక్ తెలియజేయండి. సో నెక్స్ట్ వీడియోలో మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.